హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే తమిళనాడు స్పెషల్ రెసిపీ అదేనండి. ఉక్కారై అంటారు అక్కడ. అయితే దీన్ని మనం ఈ స్వీట్ని ఎప్పుడైనా ఇంట్లో స్వీట్ తినాలనిపిస్తే చాలా తొందరగా చేసేయవచ్చు. ఇంకా అలాగే మనకి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కదండి. అంటే వారాహి అమ్మవారి నవరాత్రులు. వారాహి అమ్మవారికి కూడా ఇలా ఒకరోజు ప్రసాదం చేసి పెట్టచ్చండి. సో మీరు ఇంకా లేట్ చేయకుండా చూసేయండి ఈ రెసిపీ ఎలా చేయాలో. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి. నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయండి. పూజా ప్రసాదాలు అని ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది, వెళ్ళి చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నా అండి. ఆ కప్పుతో చూసారు కదా, పెసరపప్పు తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు చక్కగా దాన్ని పప్పునంతా క్లీన్ చేసేసి వాటర్ని డ్రైన్ చేసేసానండి. చేసేసి ఇప్పుడు ఆ పప్పుని ఇలా కుక్కర్లో తీసుకోవాలి. తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పులు నీళ్లు వేయాలండి. 3 కప్పులు నీళ్లు వేసి మూత పెట్టి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని పప్పుని ఒక 2 విజిల్లు వచ్చినంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈలోగా ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బెల్లం తీసుకోవాలండి. తీసుకొని దాంట్లోకి 1 కప్పు మంచినీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి ఆ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు కూడా వాటిని కరగబెట్టుకోవాలన్నమాట. సో మనకి ఏంటంటే ఇక్కడ ఎటువంటి పాకం తీయవలసిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుందన్నమాట. సో చూసారు కదా, ఇలా బెల్లాన్ని కరగబెట్టుకోవాలండి. ఎటువంటి పాకం కూడా మళ్ళీ చెప్తున్నాను తీయవలసిన అవసరం లేదు. మొత్తం బెల్లం అంతా కరిగిపోతే స్టవ్ ఆఫ్ చేసేసి దాని మీద మూత పెట్టండి. అంటే వేడి వదలకుండా ఉండడానికి మూత పెట్టి పక్కన తీసి పెట్టుకోండి. సో ఈలోగా చూసారా, పప్పు కూడా రెడీ అయిపోయిందండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తుతో మొత్తాన్ని పప్పునంతటిని పేస్ట్లా చేసుకొని మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేయండి. పప్పు కూడా చల్లగా అవ్వకూడదండి. సో ఇప్పుడు స్టవ్ పైన ఒక మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టుకోవాలండి, లేకపోతే అంటుకుంటుంది. అందుకని మందంగా ఉండే గిన్నెనే యూజ్ చేయండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా మరిగాక దాంట్లోకి జీడిపప్పు, మీరు తినే దాన్ని బట్టి జీడిపప్పు ఎక్కువ తక్కువ వేసుకోండి. కిస్మిస్ కూడా వేసుకొని వాటిని పక్కన తీసి పెట్టుకోండి. అదే నెయ్యిలో మీరు మరి ఏ కప్పుతో తీసుకున్నారో పెసరపప్పు అదే కప్పుతో 1/2 కప్పు సుజీ రవ్వ తీసుకోవాలండి, ఉప్మా రవ్వ తీసుకొని దాన్ని దోరగా వేయించుకోవాలి. ఈలోగా దాంట్లో వేయడానికి ఏ కప్పుతో అయితే మీరు తీసుకున్నారో ఆ కప్పుతోని 1 కప్పు వాటర్ని వేడి చేసి వేడి నీళ్ళు అయితే వేయాలండి. సో వేసి వాడిని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. సో దగ్గరైనంత వరకు కుక్ చేసుకోవాలి. సో వేడి నీళ్ళు వేసేటప్పుడు చూడండి, మరి హైలో పెట్టి వేడి నీళ్ళు వేయకండి, తుల్లిపోతుంది. లోలో పెట్టి నీళ్ళు వేయండి. తర్వాత ఇలా ఉప్మాలా అది రెడీ అయ్యాక దాంట్లోకి తీసుకొని పెసరపప్పు ఉంది కదండి, మనం ముద్ద చేసాం, దాన్ని వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి 2 మిక్స్ అయినంత వరకు. తర్వాత దాంట్లోకి మనం బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ కొంచెం టైం తీసుకొని మొత్తం బెల్లం నీళ్ళంతా కూడా పప్పులో కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా. ఒకవేళ ఉండలు కట్టినట్టు ఉంటే వేరే స్పూన్ తీసుకొని వాటిని ఇలా స్మాష్ చేస్తూ మొత్తం కూడా 3 కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ కొంచెం టైం తీసుకొని ఓపికగా మొత్తం కలుపుకోవాలండి. సో ఎప్పటి వరకు ఇలా కలుపుకోవాలి అంటే మొత్తం కూడా ఉండలు లేకుండా మొత్తం అన్ని 3 కలిసేటట్టు కలుపుకున్నాక దాంట్లోకి ఇలాచీ పౌడర్ కానీ ఇలాచీని దంచి కానీ వేసుకోండి. తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోండి. సో ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే ఈ స్వీట్ అంతా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. సో వేసుకొని మొత్తం కలుపుతూనే ఉండాలండి. ఇక్కడ కలుపుతూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే మీకు అది కలుపుతున్నప్పుడు కింద గిన్నెకి అంటుకోకుండా వస్తుంది. అప్పటి వరకు కూడా కలుపుతూనే ఉండాలి. సో మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. సో ఇంతేనండి ప్రొసీజర్ చేయడం, చాలా ఈజీ. సో ఏ పూజకైనా ఒక ప్రసాదంలా ఇలా చేసుకోవచ్చు. సో లాస్ట్లో మీరు ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి. సో ఏ పూజకైనా మీరు ఇలా ప్రిపేర్ చేసి ప్రసాదంగా పెట్టొచ్చు. లేదా మీకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకొని కూడా దీన్ని తినొచ్చండి. పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్దీ అనమాట ఈ రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. సో మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.